చాలామంది కనకదారాస్తవం అనే స్తోత్రం ఏదైతే ఉంటుందో శంకరాచార్యులు వారు రచించింది, అది గనక పఠించినట్టయితే ఆర్థిక బాధలు తీరిపోతాయని చెప్పి, ఏదైనా సరే రుణ బాధలు ఉంటే కనుక ఆ రుణ బాధలు తొలగిపోతాయని చెప్పి, ఇలా అనేక మందికి ఈ స్తోత్రం మీద ఒక నమ్మకం ఉండటం అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే మనం ఆ రోజుల్లో కనుక ఏదైతే శంకరాచార్యులు వారు ఒకానొక పేద స్త్రీ మరి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఈయన శంకరాచార్య వారు భిక్షాటన నిమిత్తం ఆమె ఇంటికి చేరినప్పుడు, వచ్చిన మహావ్యక్తికి ఉత్తి చేతులతో పంపడం ఇష్టం లేక ఒక ఉసిరిక పండు దానం చేసిందని చెప్పి, మరి ఆమె యొక్క ఇల్లాలి యొక్క అసక్తతని, మరి ఏదైతే ఉందో సంపద లేని తనం ఏదైతే ఉందో దాన్ని గుర్తించి ఆయన ఒక రకమైన జాలితో కరుణతో ఆమె పట్ల మరి కనకదార స్తవాన్ని ఆయన ఆలపించి పఠించి ఆమెకు బంగారు ఉసిరిక వర్షం కురిపించారని చెప్పి కూడా మనం చదువుకున్న విషయమే లేదా తెలుసుకున్న విషయమే. మరి అలాంటి స్తోత్రం నిజంగా మనకి కూడా అనితర సాధ్యమైన సంపదల్ని తెచ్చిపెడుతుందా? అలాగే ఇది చదవటం వల్ల ఊరికే నమ్మకమేనా? నిజంగానే మన యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తీసుకొస్తుందా? ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా శంకరాచార్య వారు రచించిన ఏదైనా సరే ప్రతి స్తోత్రంలో కూడా ప్రతి శబ్దం కూడా ఒక మంత్రబలం సంతరించుకున్నదే. కనుక ఆయన యొక్క స్తోత్రాలు ఏవైతే ఉంటాయో, అంటే కేవలం కనకదారాస్తవం అనే కాదు, ఏదైతే గణపతి పంచరత్న స్తోత్రం అనేది ముదాకరత్న మోదకం సదా విముక్తి సాధకం, ఇలాంటిది ఏదైతే మనకి తెలిసిందే, అలా అనేక రకాలైన స్తోత్రాలన్నీ కూడా ఆయన రచించిన ఈ ప్రతి స్తోత్రంలో ప్రతి శబ్దం కూడా ఒక రకమైన శక్తిని కలిగి ఉన్నాయి. కనుక ఎవరి జిజ్ఞాస మేరకు వారు, ఎవరి శ్రద్ధ మేరకు వారు ఏ స్తోత్రాన్ని పఠించినా కూడా ఖచ్చితంగా మన జీవితాల్లో ఎంతో కొంత మార్పు రావటం అనేది తథ్యం. అయితే ఈరోజు మనం చెప్పుకుంటున్న విషయం కనకదారాస్తవం గురించి. ఈ స్తోత్రం పఠించడం ఏ రకంగా పఠిస్తే మనకి నిజంగా ఆ రకంగా ఏదైతే మనం ఇబ్బంది పడుతున్నామో ఆ ఇబ్బంది తొలగుతుందా ఆర్థిక పరంగా. అయితే కనకదారోత్సవం చదవడానికి ఏ రకంగా చదివితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే మనకి డబ్బు అవసరం ఉన్నా లేకపోయినా, లేదు పలానా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చదివేయాలి అనే ఒక తొందరతోనో ఆతురతోనో కాదు. నిజంగా మనకి ఏదైతే ఒక ఆసక్తత, మనం ఎంతో కష్టపడుతున్నాం, కానీ ఆ కష్టపడుతున్నప్పటికీ కూడా సరైన ఆదాయం మనకి రావటం లేదు. ఎంత అవతల వాళ్ళకి మనం మోసం చేయాలని కాదు, ఏదో అవసరానికి అప్పు తెచ్చుకున్నాం, మనకి తీర్చేయాలని మనసులో అయితే ఉంది, ఎగ్గొట్టాలని మనకి లేదు. అలా ధార్మికంగా మనం ఆలోచిస్తున్నప్పటికీ కూడా, ధర్మబద్ధంగా మనం ఆలోచిస్తున్నప్పటికీ కూడా మనం ఆసక్తిలో అవుతున్నాం తీర్చడానికి. ఏ నెలకు ఆ నెలలో తీర్చేద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక కొత్త ఖర్చు రావటం, అవతల వాళ్ళని మనం అబాస్పాలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక ఇలాంటి ఆసక్తి ఏదైతే ఉంటుందో, అంటే మన మనసులో ఖచ్చితంగా అవతల వాళ్ళ రుణం మనం ఉంచుకోకూడదు, అవతల వాళ్ళ ధనం మనం ఆశపడకూడదు అనే ఆశ ఎవరికైతే ఉందో అలాంటి వారికి ఇది ఖచ్చితంగా అమృత వర్షమే కనకదారాస్తవం. కనుక ధనం అనేది నిజంగా అత్యాశ కాకుండా ఎవరికైతే ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉందో అలాంటి వాళ్ళ పల్లెట ఇది కామధేను కల్పతరువుగా ఉపయోగపడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కనుక ఈ కనకదారాస్తవం అనేది ఏ రకంగా చదివితే ఆ రకమైన మనకి అదృష్టం పడుతుంది అనేది కనుక చూసినట్టయితే కనుక ఇది ప్రతిరోజు కూడా కనీసం, అంటే చదవగలిగే వాళ్ళకైతే కనుక 3 సమయాల్లో చదివినట్టయితే కనుక, అంటే ఉదయం, మధ్యాహ్నం, మళ్ళీ సాయంకాలం, ఇలా ఒక 3 సార్లు చొప్పున కనీసంలో కనీసం 11 రోజులకి తగ్గకుండా చదివినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక జీవితంలో ఎంతో కొంత మార్పు రావటం అనేది ఉంటుంది. అలా కాకుండా మనకు ప్రతిరోజు చదవడానికి అంత అవకాశం లేదు అనుకుంటే కనుక 9 శుక్రవారాల పూట
రాహు కాలంలో అంటే ఇంచుమించుగా ఉదయం 10:30 నుంచి 12 మధ్య ఇది 9 సార్లు చొప్పున 9 శుక్రవారాలు పఠించినట్టయితే కనుక చాలా చక్కటి మార్పులు రావటం అనేది కూడా జరుగుతుంది. ఇక అలా కాకుండా ఏదైనప్పటికీ కూడా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పఠించినట్టయితే కనుక ఇంచుమించుగా 40 రోజుల నుంచి 90 రోజుల్లోపు ఖచ్చితంగా మార్పు రావటం అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ కనకదారోత్సవం చదవటం అనేది చదివి మరి లక్ష్మీదేవికి ఎవరైనా సరే ఏ రకంగా అయినా సరే కనీసం మన ఇంట్లో పాలైతే ఎప్పుడూ ఉంటాయి కనుక కాచిన పాలు కనీసం కొద్దిగా నివేదన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మంచి మార్పులు రావడానికి కూడా ఉంటుంది. కనుక ఈ రకంగా కనకదారోత్సవం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక బాధలను నశించడం కోసం, రుణ బాధలు తొలగటం కోసం ఖచ్చితంగా పఠించినట్టయితే కనుక ఖచ్చితంగా మనకి మార్పు రావటం అనేది తథ్యం.